నిన్న మీరందరూ గమనించుంటారు, మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారుల తరఫున అక్కడ పెట్టిన ఫిషింగ్ హార్బరు, ఆయన స్థాపించిన ఫిషింగ్ హార్బర్ దాదాపు 300 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళందరికీ అనుకూలంగా ఉండేటట్టు ఒక్క దగ్గర వాళ్ళకి సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తయారు చేస్తూ వాళ్ళ భవిష్యత్తుకి ఏమి ఇబ్బంది రాకుండా ఉండాలని చెప్పేసి ఆ ఫిషింగ్ హార్బర్ పెట్టడం జరిగింది. అది ముందు కృష్ణపట్నం పోర్టు ఆ విధంగా ఆ ఏరియాలో అంతా స్ప్రెడ్ అయి ఉంటే, ఇప్పుడు కృష్ణపట్నం పోర్ట్ అనేది ప్రైవేట్ వ్యవస్థకి ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఒక ఫిషింగ్ హార్బర్గా తయారు చేసి దాదాపు 3 సంవత్సరాల్లో కంప్లీట్ కూడా చేసేసి 10% నిధులు ఇస్తే అది పూర్తిగా అయిపోతుంది అన్నమాట. వాళ్ళందరికీ చూసి మనం ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఆగస్టు 24లో దానికి ఓపెనింగ్ సెరమనీ కూడా పెట్టి ఆ పోర్టుని కూడా ఇనాగరేట్ చేశారు. అది ఇంకా ఆ మత్స్యకారులకి వాళ్ళకి ఆ హ్యాండ్ ఓవర్ చేయడం తప్ప ఇంకేం లేదనమాట. కానీ కూటమి ప్రభుత్వం ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీకి ఆ పోర్టులో 70 ఎకరాల్లో దాదాపు 30 ఎకరాలు ప్రస్తుతం వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేస్తూ రాబోయే రోజుల్లో ఆ 30 ఎకరాలని 60 ఎకరాలు 100 ఎకరాలు ఏం చేయాలనేది కూడా ఆలోచనలో ఉన్నారన్నమాట. ఆ డిఫెన్స్ కంపెనీ మీ అందరికీ తెలుసు, ఒకసారి వాళ్ళు స్థాపించిన తర్వాత అక్కడ ఉండే మత్స్యకారులకి లోపలికి పోవాలన్నా కానీ ఒక సెపరేట్ ఐడెంటిటీ కార్డు కావాలి, ఎవరైనా అనుమతిస్తేనే లోపల పోవాలి, ఏ టైం అయినా కానీ లోపల పోవడానికి వాళ్ళకి ఆ ఫ్రీగా మూవ్మెంట్ లేకుండా పోతుంది. రెండోది ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముందో అవన్నీ వాడుకోవాలన్నా కానీ వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే, వీళ్ళకి పెట్టింది వాళ్ళ కోసం, అది తీసేసి వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు, అది కూడా డిఫెన్స్ కంపెనీకి. అట్లాంటి పరిస్థితి రాకుండా ఉండాలి కదా. పక్కనే కృష్ణపట్నం పోర్టు ఉంది, ఇంకోటి యూనియన్ గవర్నమెంట్ కూడా దుర్గారాజపట్నం అనుకుంటా కదా ఆ పోర్టు, రామాయపట్నం కాదు ఇంకో పోర్టు ఓన్లీ షిప్ బిల్డింగ్ కి కేటాయిస్తామని చెప్పి కూడా చెప్పారు. అట్లాంటి లొకేషన్ లో మీరు తప్పకుండా పెట్టొచ్చు. ఈ ఒక్క కట్టిన ఫిషింగ్ హార్బర్ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి కట్టిన తర్వాత ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఆత్మకూరు ఎమ్మెల్యే గారు, స్థానిక మంత్రి అవన్నీ చెప్పకుండా ఓన్లీ మావి గన్లో ఒక గన్ను పట్టుకొని జగన్ గారిని ఎట్టంటే అట్ట మాట్లాడారు. ఆయన అనుకుంటే ఈ ఉండే 11 సీట్లు కూడా లేకుండా పోతుంది అని కూడా మాట్లాడారు. మేము రామనారాయణ రెడ్డి గారికి సూటిగా అడుగుతున్నాం, ఆ 11 సీట్లు వదిలేసేయండి, 174 సీట్లు వదిలేసేయండి. నిజంగా మీకు అంత ధైర్యం ఉంటే ఈరోజు ఆత్మకూరులో ఎలక్షన్ పెట్టండి, ఎవరు గెలుస్తామో చూస్తాం. దాని తర్వాత మీరేం మాట్లాడాలో మాట్లాడండి. ఈరోజు ఆత్మకూరు పరిస్థితి చూస్తే ఒక మాఫియా, ప్రతి మండలంలో ఒక మాఫియా తయారైంది. ఇసుక మాఫియా, మట్టి మాఫియా, భూమి మాఫియా. ఎక్కడ పోయినా కానీ, ఏ రోడ్డు పోయినా కానీ, ఏ మండలం పోయినా కానీ దాదాపు 7 రీచులుగా ఓపెన్ చేస్తూ దాంట్లో ఇల్లీగల్గా కూడా ప్రతిరోజు రాత్రి ఎంత ఇసుకపోతుందనేది ఎవరినైనా కానీ ఆత్మకూరు ఏ మండలంలో కానీ ఏ ఊర్లో అయినా అడగండి. మేము ముందే చూపించాం మీ బండ్లు ఏ విధంగా తీసుకోబోతున్నాయి. దానివల్ల 7 మంది కూడా చనిపోయారు. 7 మంది చనిపోతే ఆ ఒక ఇల్లీగల్ రీచ్ నుంచి, అది ఏం రీచ్, అది సంగం కాదు, పెరుమాళపాడు రీచ్. ఆ పెరుమాళపాడు రీచ్ నుంచి ఇసుక తోలుతూ ఎదురుగా వచ్చే ఒక కార్ని ఢీగొట్టి 7 మంది చనిపోయిన తర్వాత పోలీస్ కంప్లైంట్ చేసినా కానీ 3 రోజులు అసైన డ్రైవర్ పట్టుకోకుండా ఆ రీచ్ యజమాని కానీ ఆ బండి యజమాని దాకా ఇప్పుడు దాకా ఏం చర్యలు లేవు. ఆత్మకూరు పక్కన ఇల్లీగల్గా లేఅవుట్లు కానీ లీగల్ లేఅవుట్లు కానీ అన్నిటికీ ఇల్లీగల్గా వచ్చే మట్టి అంతా మీ ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉంది.
ఇవన్నీ అడిగితే ఒక సమాధానం లేదు. మీరు చేసే దాడుల మీద ఒక సమాధానం లేదు. ఇక్కడ జరిగే అన్యాయం కానీ మీరిచ్చిన హామీలకి ఒక్కటన అమలు చేశారా? సోమశిల ప్రాజెక్టు మేము 50 లక్షలు ఇచ్చి గుడి కట్టడానికి ఇస్తే ఇప్పుడు దాకా ఆ పరిస్థితి ఏందని ఎవరికి చెప్పట్లేదు. సోమశిల డ్యాము ఆప్రాన్ ఎంత ముఖ్యమైందో మా హయాంలో టెండర్ ఇచ్చి అది సరి చేయాలని చెప్పేసి టెండర్ ఇస్తే మీరు వచ్చిన 2 సంవత్సరాలు కూడా 1 క్యూబీమీటర్ కాంక్రీట్ కూడా లేకపోయినారు. ఆ రోజేమో పెద్ద పెద్ద మాటలు అన్నారు. ఈ సోమశిల వల్ల నెల్లూరు జిల్లా అంతా బతుకుతుంది, అక్కడ ఏమన్నా పొంగితే మొత్తం డ్యామే కొట్టుకోపోవచ్చు, వీళ్ళు అది కూడా పట్టించుకోవట్లేదు, 7 కోట్లు ఈట్లేదని చెప్పేసి ఆ రోజు పెద్ద ఆరోపణ చేశారు. ఈ రోజు మీరు 2 సంవత్సరాలు అయింది వచ్చి 1 క్యూబీమీటర్ అన్నా పోస్తారా? అది చేయలేదు. ఆ హై లెవెల్ కాని పనులు ఇప్పుడు దాకా దాని మొహమే చూడలేదు. మన మరిపాడికి ఆ రోజు ఎంపీగా ఉన్నప్పుడు రాజమోహన్ రెడ్డి గారు నాన్నగారు ఎంతో కృషి చేసి మేనిఫెస్టోలో ఎక్కించి హై లెవెల్ కెనాల్ తప్పకుండా రావాలని చెప్పి పనులు ప్రారంభిస్తే మీరు కన్వీనియంట్గా పేరు మార్చుకొని మీ పేరు పెట్టుకొని దాని తర్వాత ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్లో ఏమీ అన్యాయం జరగవు ప్రజలందరికీ తెలుసు. దానివల్ల పనులే ఆగిపోయినాయి. ఇప్పుడు దాకా దాని మీద చర్యలు తీసుకోకుండా ఇక్కడుండే కష్టాలు, ప్రజల కష్టాలు ఏముందో చూసుకోకుండా మీకు ఎందుకండి జగన్ గారి మీద విమర్శలు? మీరు సబ్జెక్ట్ మీద మాట్లాడండి. ఆ ఫెసిలిటీ కానీ ఆ ఫిషింగ్ హార్బర్ కానీ ఎవరు కట్టారు? అది ఎవరికి ఉపయోగపడుతుంది? దాని పర్పస్ ఏంది? ఈరోజు జగన్ గారు మాట్లాడింది ఏంది? దా సబ్జెక్ట్ మీరు చెప్పండి. మీరు మావిగన్ మీద సబ్జెక్ట్లో మాట్లాడతారా? మీరు డిబేట్ పెట్టండి, నేను కూడా వస్తాను. మీరు ఆత్మకూరులో పెడితే మన ఇద్దరం మాట్లాడతాం మావిగన్ గురించి. అప్పుడు ప్రజలే డిసైడ్ చేస్తారు కదా, మీరెవరు డిసైడ్ చేయడానికి? ప్రజలే చూస్తారు మీ పాయింట్లు ఏంది, మా పాయింట్లు ఏంది. దానివల్ల మన ఆంధ్ర రాష్ట్రానికి మేలా చెడు జరుగుతుందా అనేది డిబేట్ చేస్తాం. మీరు చెప్పండి డే టు టైము, ఆ రోజు వస్తాం, మన ఇద్దరమే డిబేట్ చేస్తాం. అంతవరకు చాలు. మీరు జగన్ గారి దగ్గర పోబడలేదు. మీకు నిజంగా 11 సీట్లు కూడా రావు అంటుంటే ఈరోజు పెట్టండి ఆత్మకూరులో ఎలక్షన్, ఎవరు గెలుస్తారో చూస్తాం.